అప్పటికి సాయంత్రం పూట టైం వచ్చేసి 5 గంటలు అవుతుంది. మా ఆయన అయితే రాజీ నాకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అయితే చేయవా అని చెప్పేసి అడిగాడు. అందుకని చెప్పేసి నేను వంకాయలు కట్ చేసే పని లేకుండా, అలానే ఆయిల్ ఫ్రై చేసే పని లేకుండా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఏంటి రాజీ అదేందో దానికి గుచ్చుతుంది అనుకుంటున్నారా? ఒక ఇనుప సువ్వకైతే ఇంకా వంకాయలు శుభ్రంగా క్లీన్ చేసేసి టమాటా వంకాయ అయితే ఇంకా ఆ విధంగా గుచ్చేసుకొని కట్టెల పొయ్యి అయితే బాగా మంట వేసుకొని ఇంకా బాగా కాలుస్తూ ఉన్నానండి. మెస్ ఉన్నట్టయితే బాగుండేది, మెస్ మీద కాల్చేదాన్ని. మెస్ లేకపోలేకే ఇంక సమయానికి అలా రాడ్ ఉండేలేకే ఇంకా రాడ్డుకి అయితే ఇంకా ఆ విధంగా అయితే గుచ్చేసుకొని కాలుస్తూ ఉన్నాను. ఇంకప్పటికి పొద్దుగుకేసింది. ఇంకంతగా మనకి లైటింగ్ అవపడదేమో అనుకున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే త్వరగా మొత్తం ఆ విధంగా కాల్ చేసేసుకోవాలి. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి కదండి, ఇంకా ఆ విధంగా కాల్ చేసుకుంటే మనకి ఆయిల్ సేవ్ అయిద్ది, మనకి ఎంతో టేస్టీగా ఉండి పచ్చడి రెడీ అయిద్ది అని చెప్పేసి మొత్తం ఆ విధంగా తీసేసిన తర్వాత శుభ్రం కడిగేసి రోట్లో నూరేసాను. అప్పటికి టైం వచ్చేసి ఇంకా 7 అవుతుంది, పొద్దుగుకేసింది. ఇంకా అప్పటికి మొత్తం నూరేసి ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అయితే ఇంకా కాల్చేసి తాలింపు వేసేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను. లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. బాగా చాలా టేస్టీగా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో మా ఆయనకి వేసేసాను. మా ఆయన అయితే టేస్ట్ అయితే చేస్తా అన్నాడు. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్.